గారి భార్య నిలబడ్డారు. ఇటువైపు నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు. ఎవరికి అవకాశం ఉండే అవకాశం? మాగంటి గోపీనాథ్ గారు హఠాత్తుగా మరణించడం, దాని తర్వాత ఎలక్షన్ రావడం. ఇప్పుడు ప్రస్తుతము ఏమో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏవైతే స్కీమ్స్ పెట్టారో, ఫ్రీ బస్సే కానీ, మరి రైతులకు రుణమాఫీయే కానీ, ఇంకా ఈ హైదరాబాద్ పరంగా చూసుకుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ చాలా కంట్రోల్లో ఉంది. మరి ఎటువంటి రౌడీజం కానీ, ఎటువంటి కర్ఫ్యూలు కానీ, అటువంటి వాతావరణాలు లేవు. మళ్ళీ ఇప్పుడు మన వర్షాకాలంలో వర్షాలు రాగానే హైడ్రా అనేది పెట్టి ఆయన చాలా బాగా పబ్లిక్లో ఎక్కడ వాటర్ ఫ్లో ఉన్నా కానీ, ఎక్కడ వరదలు వచ్చినా కానీ ఆ హైడ్రా వాళ్ళు మంచిగా చేయడం, అది కూడా పబ్లిక్ని బాగా అట్రాక్ట్ చేసింది. ఇంకా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే మాగంటి గోపీనాథ్ గారి భార్య ఓకే, సానుభూతి అనేది ఒక రకంగా చూసుకుంటే సానుభూతి ఉంది. కానీ ఆమె ఎవరికి తెలియదు, ఆమెకు మాట్లాడడం కూడా రావట్లేదు. ఇంకోటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏవైతే స్కామ్స్ చేసిందో అవన్నీ ఇప్పుడు బట్టబయలైనాయి. అవినీతి సమస్య, అవినీతి ఇంతకు ముందుకు పబ్లిక్ తెలియలేదు, వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది తెలియలేదు. మాకు డబ్బులు వస్తున్నాయి, నెలకు రైతు బంధు పడుతుంది, ఇంకో డబ్బులు వస్తున్నాయి, బాగానే ఉంది అనుకున్నారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళ అవినీతిని మొత్తం బట్టబయలు చేశారు. ఎవరెవరు ఎన్ని కోట్లు దోచుకున్నది, పబ్లిక్ డబ్బును ఎంత వృధా చేసింది, అవన్నీ పబ్లిక్లోకి వచ్చేసినాయి. పబ్లిక్కి తెలిసిపోయింది, కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మా ధనాన్ని మొత్తం ఇంత వృధా చేసింది అనేది పబ్లిక్కి తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు టీఆర్ఎస్ ఈ ఎలక్షనే కాదు, మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం అయితే లేదు. హైడ్రా మీద కొంత నెగిటివ్ కూడా వచ్చింది కదా, అది ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రభావం చూపిస్తుంది అంటారా? హైడ్రా మీద నెగిటివ్ వచ్చినా ఇక్కడ జూబ్లీహిల్స్ లో అయితే ఎటువంటి ఇల్లు కూలగొట్టడం లాంటివి అయితే ఏం జరగలేదు. నెగిటివ్ వచ్చింది అంటే అది ఈ మిగతా వాళ్ళు లేదా మీడియా అట్లా చూపించడం వల్ల వచ్చింది తప్పితే హైదరాబాద్ లో పబ్లిక్ లాభమే జరిగింది. ఎక్కడెక్కడైతే చెరువులు వాళ్ళ ఎమ్మెల్యేలే కబ్జా చేశారు, అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. హైదరాబాద్ లో అవన్నీ రక్షింపబడుతున్నాయి. ఆ చెరువులు మరి పునరుద్ధరించడము, వాటిని పబ్లిక్ కి ఉపయోగపడేలాగా చేయడము, ఆ బతుకమ్మ గుంటలాగా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అవి పబ్లిక్ లోకి వచ్చేసినాయి. పబ్లిక్ సానుభూతి మంచి వాతావరణమే ఉంది. అరే